సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై అలాగే బెంగుళూరు జట్లు తలపడ్డాయి కదా! అయితే ఖచ్చితంగా అందరూ ముంబై జట్టే గెలుస్తుందని అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా బెంగుళూరు జట్టు గెలిచింది. ఎందుకనంటే బెంగుళూరు జట్టు బౌలర్స్ అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మరొక వైపు ముంబై జట్టు బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఓటమి వాళ్ళని వరించి గెలుపు బెంగుళూరుని వరించింది. అయితే ఇక ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ క్రమంలో చాలా తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం కూడా బౌలర్ల విషయంలో తన అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తం చేశాడు. కాకపోతే అది అక్కడికే పరిమితం అవ్వకుండా చాలా శృతి మించిందని చెప్పుకోవచ్చు. నిజానికి నిన్న ముంబై ఇండియన్స్ జట్టు ఆహ్, మిగతా బ్యాట్స్‌మెన్స్ అంటే మన రోహిత్ శర్మ కానీ, లేకపోతే మిగతా ఆటగాళ్ళు ఎవ్వరు కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు. కానీ ఇక హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలిద్దరూ కూడా బాగానే రాణించారు. ఎప్పుడైతే హార్దిక్ వర్మ, తిలక్ వర్మ వెంటనే ఔట్ అయిపోయారో మ్యాచ్ మొత్తం అంతా కూడా ఆర్‌సీబీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఆర్‌సీబీ జట్టు 12 పరుగుల తేడాతో గెలిచి అద్భుతమైన విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్ళింది. కానీ నిన్న ఏమైంది అంటే హార్దిక్ పాండ్యాకి బెస్ట్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను ప్రకటించారు. అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా నిరాశగా అడుగుపెట్టి కనీసం ముఖం మీద చిరునవ్వు కూడా లేకుండానే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఆ అవార్డ్ ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న కారు బొమ్మ, దానికి సంబంధించిన అవార్డ్ నమూనా అనేది ఉంటుందన్నమాట. అయితే అది తీసుకునే సమయంలో కనీసం వాళ్ళ కేస్ కూడా చూడకుండా కుడి చేత్తోనే లాగేస్తూ వెనక్కి తిరిగి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దయచేసి చూసి ప్రవర్తించండి అంటూ వ్యాఖ్యానించారు. అయినా కూడా హార్దిక్ పాండ్యా అదంతా వినిపించుకోకుండా లాగేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాధారణంగా అవార్డ్ అనేది 2 చేతులతో తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి వెనుదిరగాలి. అలా కాకుండా ఏదో క్యాజువల్‌గా, ఫార్మల్‌గా అట్లా లాక్కొని వెళ్ళిపోవడం అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఇలా అసలు చేయకూడదని, హార్దిక్ పాండ్యాకు కనీస బిహేవియర్ లేదని, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ అలా చూపించడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.